रमजान के महीने में तुम्हारे साथ आने का बहुत खुशी है मेरे को। मगर ये खुशी और 40 दिन के बाद आप जो ये 10 साल से हुआ अगर जो गलत हुआ वो सीधा करने के लिए इच मैं आया हूँ। నేను రాబోయే ఎలక్షన్స్ లో చాలా ముఖ్యమైన ఎలక్షన్ మీరు బాగా గుర్తు చేసుకోవాలి. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు మేలు చేయాలి, ప్రజలను హింసించకూడదు, ప్రజలు మేలు చేసి వారికి అవసరాలు తీర్చేదానికి ప్రజాప్రతినిధి కావాలి. వీళ్ళు రాజకీయ పలుకుబడిని కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే ఇల్లీగల్ గా అంటే చట్ట వ్యతిరేకంగా డబ్బు సంపాదించే దానికే రాజకీయ పదవిని అడ్డుపెట్టుకొని ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని వారిపైన పోలీసులు కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసే పద్ధతికి మీ ప్రజాప్రతినిధులు వచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరులో మొన్న అడిగారు. రాష్ట్రం అంతా చిత్తూరు జిల్లాలో అంతా పీలేరులో కానీ పొలంలేరులో కానీ చంద్రగిరిలో కానీ 34-35 రూపాయలు పాలకిస్తా ఉన్నారు. అక్కడ పొంగనూరు నియోజకవర్గంలో 18-20 రూపాయలు ఇస్తున్నారు. ఈ 10 రూపాయలు నువ్వు రైతుల నుంచి దోచిండేది ఇది న్యాయమా అన్యాయమా? పొంగనూరులో ఒక ప్రశ్న అడిగాం. మామిడి పండ్లు 17 రూపాయలకు కలెక్టర్ అమ్మమంటే దగ్గర 80,000 టన్నుల నుంచి 1,00,000 టన్నులు వస్తాయి ఈ పొంగనూరు నియోజకవర్గంలో. 8-9 రూపాయలు కేజీ కొనుగోలు చేసి రైతులకు అన్యాయం చేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదే విధంగా మిథున్ రెడ్డి గారు. వారికి అభివృద్ధి అంటే వాళ్ళ అభివృద్ధి కేవలం వర్కులు వేసుకొని వర్కుల్లో డబ్బును సంపాదించేదానికే, ఇసుక దోచేదానికే, మట్టి దోచేదానికే, లేక ఎర్రచందనం దోచేదానికి తప్ప వారికి అధికారం దేనికి అవసరం లేదు. కేవలం డబ్బు సంపాదన, ఆ డబ్బుతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టడం. మన బాబు ఎన్ని కేసులు పెట్టారు? బాబు పైన 17 కేసులు పెట్టారు. ఎందుకు నువ్వు చేస్తున్నది అన్యాయం అని చెప్పేదానికి మాట్లాడేదానికి వస్తే 17 కేసులు పెట్టడం జరిగింది. ఇది న్యాయమా అన్యాయమా మీరు ఆలోచన చేసుకోండి. మీకు మొన్న పొంగునూరు మాట్లాడిన తర్వాత మీరు యువకులంతా యూట్యూబ్ చూస్తున్నారు. మేమేం అడుగుతున్నాం? ప్రజల సమస్యల గురించి మీరు ఈ 5 సంవత్సరాల్లో లేక 10 సంవత్సరాల్లో చేసిన నిర్వాహకానికి ప్రజలకు సమాధానం చెప్పు అని చెప్తున్నారు. దూషణలు ఆయనకు ఒలికి వచ్చేసింది, ఓడిపోతాడని ఖచ్చితంగా నమ్మకం వచ్చేసింది. లేఖల్లో ఉంటే 2,000 కోట్లకు సంబంధించి 2 ప్రాజెక్టులు, పొంగనూరులో ఒక ప్రాజెక్టు, తమ్మలపల్లిలో పర్మిషన్ ఏమి తీసుకోకుండా 2,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుని వారి పర్మిషన్ తీసుకున్న మొదలుపెట్టి డబ్బులు సంపాదన ఎట్లా ఎలక్షన్ లో ఓడిపోతాం మనము, దాని ముందరనే డబ్బులు ప్రభుత్వం నుంచి గుంజేయాలని వారు ప్రయత్నం చేయటం జరిగింది. అది కోర్టు చూసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్లు ఫైన్ వేసింది ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వీరు చేపడుతున్న పనులు ఇది అక్రమం, ఇది సరైన పద్ధతిలో లేదు.